సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు అఫిలియేటెడ్ కాలేజీలో చదివేవాళ్ళు ఉన్నారు, అటానమస్ కాలేజీల్లో కూడా చదివేవాళ్ళు ఉన్నారు. సో అఫిలియేటెడ్ కాలేజెస్లో అయితే జేఎన్టీహెచ్ నుంచి వచ్చే రూల్స్ ప్రకారం మొత్తం కూడా ఫాలో చేయాల్సి ఉంటుంది. 100% వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే. అటానమస్ కాలేజీలు అనుకోండి, కొంతవరకు అంటే 100లో 25% మాత్రమే వాళ్ళు చెప్పినట్టు చేయాలి. మిగతా అన్నీ కూడా వాళ్ళ సొంత రూల్స్ అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకే తెలుస్తుంది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ఇక టెలిగ్రామ్ గ్రూప్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాంట్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాను. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇప్పుడు అఫిలియేటెడ్ అన్నాను, అటానమస్లు అన్నాను. ఇటీవల కాలంలో మీరు చూసినట్టయితే ఈ యూనివర్సిటీ వచ్చేసరికి వీటన్నిటిని మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. సో దాని గురించి వచ్చేసరికి ఏంటంటే, ప్రతి కాలేజీ వాళ్ళు కూడా సొంత రూల్స్. ఇప్పుడు అటానమస్ కాలేజ్ అంటే ఎప్పుడో ఒక చోట ఉండేది, అంటే ఇక అందుట్లో జాయిన్ అయ్యేటువంటి ఇక క్యాంపస్ ప్లేస్మెంట్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి, మీరు ఏ ఏరియాలో చూసినా, ఏ డిస్టిక్లో చూసినా కూడా అన్ని అటానమస్ కాలేజీలు కనిపిస్తున్నాయి. ఒక్క తెలంగాణ అని కాదు కానీ ఆంధ్ర కూడా అలాగే ఉన్నాయి. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణ తక్కువే. కాకపోతే ఇప్పుడున్న అఫిలియేటెడ్ కాలేజెస్ అటానమస్తో పోలిస్తే చాలా తక్కువ. ఇక ఫ్యూచర్లో వచ్చేసరికి ఆ అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా నాకు తెలిసి అయితే ఉండవు. అవి కూడా అటానమస్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అటానమస్ అయిన తర్వాత వాళ్ళు డీమ్డ్ టు బి యూనివర్సిటీ కింద చేసుకుని ఆ తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీ చేసుకునే దానికైతే ఉంటుందన్నమాట. అయితే ఇక అఫిలియేటెడ్ కాలేజెస్ అనేది ఒక ముగిసిన అధ్యాయం కింద ఉంటుంది. ఇక అప్పుడు జేఎన్టీహెచ్ యూనివర్సిటీ వచ్చేసరికి వీటి అటానమస్ స్టాటస్ని రెన్యువల్ చేయడానికి, లేకపోతే ఈ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి క్లాసెస్ కండక్ట్ చేసుకోవడానికి, ఇలాంటి వాటికి తప్ప ఇక అఫిలియేటెడ్ కాలేజెస్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయటం ఇలాంటివి కూడా ఫ్యూచర్లో ఉండవు. ఇక అలాంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో అఫిలియేటెడ్ కాలేజెస్ ఇక మర్చిపోవటం అన్నట్టే అనమాట. ప్రతిదీ కూడా అటానమస్ కాలేజే అయిపోతుంది అనమాట. సో ఓవరాల్గా అయితే ఇది మంచి పరిణామమా చెడు పరిణామా అని ఆలోచిస్తే, స్టూడెంట్స్ పరంగా చూస్తే అది వాళ్ళకు చెడు పరిణామం. బయట కాలేజ్ మేనేజ్మెంట్ల పరంగా చూస్తే అది మంచి పరిణామం. ఎందుకంటే స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది తీసేశారు అఫిలియేటెడ్ కాలేజెస్కి. కానీ అటానమస్ కాలేజీలకు వచ్చేసరికి అది వాడు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. యూనివర్సిటీ చెప్పింది ఎలా చేయాలని అయితే ఏముండదు అనమాట, అటానమస్ కాబట్టి. ఓకేనా. సో అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ కూడా ఇప్పుడు రిలాక్సేషన్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ వాళ్ళు. అటానమస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే ఎంత ఉందో అటెండెన్స్ దాని ప్రకారమే డీటెయిన్ చేసినా చేయొచ్చు. అది వాళ్ళ ఇష్టం అనమాట. సో ఇలా ఎగ్జామ్స్ పరంగా చూస్తే యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఆ టైం టేబుల్ ప్రకారం అఫిలియేటెడ్ కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేయాలి. కానీ అటానమస్ కాలేజీ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చారు. అంటే ఈ అటానమస్ కాలేజీ వేరే అటానమస్ కాలేజీకి ఒకదానికొకటి టైమింగ్స్ అయితే సెట్ కావు. క్వశ్చన్ పేపర్లు వచ్చేసరికి అఫిలియేటెడ్ కాలేజీకి యూనివర్సిటీ నుంచి వస్తాయి. కానీ అటానమస్ కాలేజెస్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు సొంత క్వశ్చన్ పేపరే వాళ్ళు తయారు చేసుకుని రిలీజ్ చేసుకుంటారు. వాళ్ళ సిలబస్ వాళ్ళదే, వాళ్ళ రెగ్యులేషన్ వచ్చేసరికి యూనివర్సిటీ నుంచి వచ్చినా కొన్ని మార్పులు అమెండ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఓవరాల్గా చూసుకుంటే ఇక ముందు ఇక అంతా కూడా ఇదే ఉంటుంది తప్ప అది ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఫీజులు భారీగా పెంచేసుకోవాలని చెప్పేసి మేము మొన్న వీడియో చేసాం చూడండి. సో ఇక అది అంత పెంచితే ఇక అటానమస్ కాలేజీలు ఇంకెంత ఉండాలి, అఫిలియేటెడ్ అంత ఉంటుందంటే. సో ఏంటంటే, రీఎంబర్స్మెంట్ వస్తే గవర్నమెంట్ మీద భారం పడుతుంది. రీఎంబర్స్మెంట్ లేనప్పుడు స్టూడెంట్ మీద మధ్యతరగతి వాళ్ళైతే భారం పడిపోతారు. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఫీజులు అని ఇవన్నీ. సో ఓవరాల్గా అయితే ఇదండి. మీరే చెప్పాలి, అది అడ్వాంటేజెసా డిసడ్వాంటేజెసా. ఎస్ అడ్వాంటేజ్ కనుక అయితే ఎస్ అని, లేకపోతే నో అని కామెంట్ చేయండి.